చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కొనసాగుతోంది. గెలిపే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అవినీతి అక్రమ సొమ్ము రవాణాపై నిఘా పెట్టింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగిన వారి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా కోర్లకుంట్లలో గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి రూపాయలు 1 కోటికి పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. 10 గంటలకు పైగా సోదాలు జరిపి 1 కోటికి పైగా నగదు, పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఈ ఐటీ తనిఖీలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మధు? ప్రసన్న, ఎన్నికలు ఆడి వేడిగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు కడప జిల్లా వ్యాప్తిగా. అయితే ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తిగా భారీ మొత్తంలోనే నగదును సీజ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే మరోపక్క ఐటీ శాఖ అధికారులు కూడా బ్యాంకుల లావాదేవీలలో ఎవరు ఎక్కువ శాతం చేస్తున్నారా అనేది కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ నిన్నటి రోజున సాయంత్రం 4 గంటల సమయంలో కోడూరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో ఓబులాపురం పల్లె దగ్గర గంగాధర్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. అయితే ఈ గంగాధర్ వైసీపీకి సంబంధించిన నేతగా తెలుస్తుంది. అయితే ఇతను దాదాపు ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1,30,00,000 లావాదేవీలు జరిపినట్లు తెలుస్తుంది. ఆ సందర్భంలోనే ఐటీ అధికారులు అతని ఇంటిపై రైడ్ చేసి 1,25,00,000 నగదుని మరో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ డబ్బు ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ మధు.